రేయ్ నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. So, well, my dear couple, let me introduce myself. I am Mahindra. You are Ram. Her name is... ఈషా సార్. Oh, Isha. Nice to meet you, Isha. So, చెప్పండి. అంటే వెయిటర్ ఇప్పుడే ఫుడ్ తెచ్చాడు కదా సార్, ఇది తిన్నాక చెప్దామని. నేనంటుంది మీ గురించి ఏమైనా చెప్పండి అని. ఓ మా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు సార్. తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఓ నేను రిటైర్మెంట్ తీసుకున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ని. సేమ్ మ్యారీడ్ లైఫ్ అనే జర్నీకి ఎంత కొత్తనో బిజినెస్ జర్నీకి కూడా అంతే కొత్త. ఈ ప్రాసెస్ ఎలా తీసుకెళ్తుందో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ థాట్ చాలా బాగా నచ్చింది, అందుకే ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాను. ఇకపోతే నీకు ఈ థాట్ ఎలా వచ్చిందిరా? సార్ యాక్చువల్లీ ఈ థాట్ ప్రాసెస్ నాదే, కానీ థాట్ మాత్రం నా వైఫ్ ఈషాది. తను ఫారెన్ వెళ్ళక ముందు తనకున్న డ్రీమ్, తన గోల్ని అచీవ్ చేయడం. తను అబ్రాడ్ వెళ్ళాక ఆ డ్రీమ్ని నేను టేకప్ చేశాను. నా కోసం ఇంత చేసిన తనకి తన డ్రీమ్ని గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాను. సో కపుల్ గోల్స్ అన్నమాట. ఇషా, Huh? వచ్చినప్పటి నుంచి ఒకటి గమనిస్తున్నాను. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దిస్? ఈషా, Yeah, Nan. Yes, sir. I'm absolutely fine. సో చెప్పు, నీకు ఈ థాట్ ఎలా వచ్చింది? అసలు ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఎలా ఆలోచించగలిగావు? నలుగురికి అన్నం పెట్టాలనుకోవడానికి వయసుతో సంబంధం లేదనుకుంటా సార్. అవును సార్, మేడం రాలేదా? ఆఫీస్ అంతా కూడా చూశాను, మొత్తం మీ ఫొటోసే తప్ప ఫ్యామిలీ ఫొటోస్ ఎక్కడ కనపడలేదు. నేను చాలా ప్రైవేట్ పర్సన్ రా, అందుకే ఫ్యామిలీ టైంలో ఆఫీస్కి, ఆఫీస్ టైంలో ఫ్యామిలీకి డిస్టెన్స్ ఉంచుతాం. ఇన్ఫ్యాక్ట్ అలా ఉంచడం వల్ల మన గోల్స్ని మనం చాలా ఎర్లీగా రీచ్ అవుతాం. అవును రామ్, మీ మ్యారేజ్ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేశారన్నావు కదా, ఎన్ని రోజులు అవుతుంది మీకు పెళ్ళి? 2 years అవుతుంది సార్. వాట్, 2 years? మరి కొత్తగా పెళ్ళైందన్నావు? యాక్చువల్లీ సార్, మాకు మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే ఈషా జాబ్ పర్పస్ మీద ఫారెన్ వెళ్ళిపోయింది. ఓ,
ఈ 2 ఇయర్స్ తను నేను ఆన్లైన్లో కలిసిందే తప్ప 1-on-1 ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఓకే. మళ్ళీ తను 2 ఇయర్స్ తర్వాత తిరిగి వచ్చింది. తను మిస్ అయిన ఈ 2 ఇయర్స్లో తనకు కావాల్సింది తిరిగి ఇవ్వాలని అనుకున్నాను. అందుకే తన డ్రీమ్ని నా డ్రీమ్ అనుకున్నాను. ఓ సౌండ్స్ గుడ్. యువర్ టూ గ్రేట్ రామ్. థ్యాంక్ యూ సార్. అవును, మీరు మీ వైఫ్ పిల్లల కోసం ఏం చేయాలనుకోలేదా సార్? వాట్? ఐ మీన్, మీరు మీ వైఫ్ కోసం కానీ మీ ఫ్యామిలీ కోసం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా అంటున్నా. వెల్, అలాంటిదేం లేదు ఇషా. నిజం చెప్పాలంటే నేను నా ఫ్యామిలీకి టైం ఎప్పుడు ఇస్తాను తెలుసా? ఏదైనా మ్యాగజైన్లో ఫోటోషూట్ ఉన్నప్పుడు. నా వరకు ఫ్యామిలీ, పిల్లలు, వైఫ్ అనేది కూడా ఒక బిజినెస్ డీల్ లాంటిదే. గివింగ్ అండ్ టేకింగ్. అలా ఉంటే మరి మీ పిల్లల పెంపకానికి ఇబ్బంది అయిపోదా? సి ఇషా, మనం ఒక పండుని తిని దాని గింజను రోడ్డు మీదకి విసిరేస్తాం. అది వర్షానికి తడిచి గాలికి పెరిగి తినడానికి ఉపయోగపడుతుంది కదా. కానీ అదే పండు ఇంట్లో పెరిగితే రాళ్ళతో కొట్టి తినాల్సిన అవసరం లేదనుకుంటా. వెల్ సెడ్. అవును రామ్, మీ బిజినెస్లో పార్ట్నర్స్ ఎవరు ఉన్నారా లేక ఒక్కడే చూసుకోవాలనుకుంటున్నాను? ప్రజెంట్ అయితే నేను నా వైఫే సార్. మరి ఫ్యూచర్లో ఏమవుతుందో చూడాలి. కమాన్ మ్యాన్, వై యూర్ ఆల్వేస్ ఇన్వాల్వింగ్ ద ఫ్యామిలీ? చూడు రామ్, 100 మంది కలిసి లాగే రథాన్ని చూడడానికి వచ్చే జనాలు కూడా చూడడానికి వచ్చేది అందులో ఉన్న ఒక దేవుని చూడడానికి. సో ఒక్కడవే గెలవడానికి ట్రై చేయి. నాట్ విత్ ఎ ఫ్యామిలీ మ్యాన్. అయ్యో అదేంటి సార్, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా నిలబడేది పిల్లర్ మీదే కదా. మనం కూడా అంతే కదా, మనం అలాగే ఉండాలి కదా. ఈ జనరేషన్ వాళ్ళతో అర్థం కానిది ఇదేనయ్యా. ఛా, చెప్తే వినరు, చెప్పాక అర్థం కాలేదంటారు. మనిషి లైఫ్ అనేది ఒక వెహికల్ లాంటిది. దానికి మనీ అనే పెట్రోల్ పోసి నడిపించాలి, కానీ ఎమోషన్స్ అనే వాటర్ పోసి కాదు. అందరు మీలా ఉండరు కదా. మీరైతే పెళ్ళం పిల్లలందరినీ వదిలేసి మీ గోల్స్ని పట్టుకొని తిరిగారు. అలాగనే అందరికి అలానే అవ్వాలంటే కుదరదు కదా. కమ్ అగైన్. 6 ఏళ్ల స్వర్గం నుండి 27 ఏళ్ల నరకం అనుభవించిన జీవితం, 23 ఏళ్ల నుండి 77 ఏళ్ల వరకు కలిసి బ్రతకాలనుకున్న అమాయకత్వం, ఇవన్నీ కేవలం ఒక్క మనిషి ప్రవర్తన వల్ల చెదిరిపోయాయంటే నమ్ముతారా సార్? ఇమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేని మనిషి అతను. అతనికైతే సిగ్గు లేదు. అలాంటి వాడి దగ్గర ఇన్వెస్ట్ చేయించుకోవడానికి నీకన్నా బుద్ధుండక్కర్లేదా రామ్? ఇషా, ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకో. సార్ సార్ సారీ సార్, ఏదో తెలియక మాట్లాడేసింది. నేనన్నీ తెలిసే మాట్లాడుతున్నాను రామ్. మాకు మీ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. రామ్, పద వెళ్దాం. ఇషా, ఇషా, లైఫ్లో రెస్పెక్ట్ని నువ్వు కష్టపడిన మనీతో కొనగలవు, కానీ కోల్పోయిన ప్రేమని కొనగలవా? సారీ, కొనగలరా సార్? పదారాం వెళ్దాం. ఇషా, ఇషా. సార్ సార్ సారీ సార్, తనే తెలియక మాట్లాడుతుంది సార్, ఏమనుకోకండి సార్. ఇట్స్ ఓకే రామ్, పర్లేదు. తనేదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టుంది. ఇంటికి వెళ్ళి కన్విన్స్ చేయి. సార్ ఐఎమ్ రియల్లీ సారీ సార్, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకే. ఈషా ఆగు. ఈషా, నిన్నే ఒక నిమిషం ఆగు. అరే ఆగమంటుంటే అలా వెళ్ళిపోతావేంటి ఈషా? అంత పెద్దని పెట్టుకొని ఏంటా మాటలు? ఆయన సిటీలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్వెస్టర్. ఆయన తొలనైనా మాట్లాడేది. ఈషా, నీకేమైనా పిచ్చి పట్టిందా లేదా ఇంకేమైనా అయిందా? రామ్, నాకు
నాకు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయాలని లేదు. ప్లీజ్ కాసేపు ఆపేయ్. ఓ గ్రేట్, ఇంకా అలాగే ఉంటుందిలే. నేను నాన్న సంకల్ లాగి నా జాబ్ వదులుకో నీకోసం కష్టపడుతున్నా చూడు. నా చెప్పుతో నీ కొట్టుకోవాలి. అయినా తప్పు నీది కాదే, నీ బాబుది. కూతురు కనవయ్యా బాబు అంటే యాటిట్యూడ్ కానీ ఇలా రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయాడు. చా సారీ ఈషా, ఏదో కోపంలో అనేసాడు. ఒకసారి నేను చెప్పేది విను. అరే ఒకసారి విను ఈషా. రామ్ ప్లీజ్ నన్ను వదిలేయ్. అసలు ఆయనతో నీకు ప్రాబ్లం అంటే ఎందుకు వద్దంటారు? రామ్ ఆపుతావా? అతను మా నాన్న. విన్నా చూడు, నువ్వు కావాలంటే వేరే ఇన్వెస్టర్స్ దగ్గర ట్రై చేయి, లేదా నా ఇల్లు అమ్మేస్తా అది పెట్టి ఇన్వెస్ట్ చేయి, లేదా నా డ్రీమ్ ని నేను మర్చిపోతా, నువ్వు అలానే మర్చిపో. కానీ ఇంకొకసారి మా నాన్న, ఇంకొకసారి ఆ సార్ గురించి నాది. హే ఈషా, ఏమైంది పార్టీ నుంచి ఇంత సడన్గా వచ్చేసావు? ఎవ్రీథింగ్ ఓకేనా? నిన్న పార్టీలో జరిగిన దాని గురించి చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాను రా. అండ్ రామ్తో కూడా పెద్ద గొడవ అయిపోయింది. మరి నువ్వు ఎవరితోనో మాట్లాడొచ్చు కదా, దానివల్ల నువ్వు బెటర్గా ఫీల్ అవుతావు. అవునా? ఇప్పుడు నాకు ఒక స్ట్రేంజర్ ఎక్కడ దొరుకుతాడు రా తనతో అంతా షేర్ చేసుకోవడానికి? ఒక యాప్ ఉంది ఫ్రెండ్ అని. దీస్ డేస్ ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ స్ట్రేంజర్స్తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించి అయినా చాలా ఓపెన్గా మాట్లాడవచ్చు. ఇంతేకాదు, నువ్వు ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటి అంటే నీకు ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ గిఫ్ట్ రియల్ మనీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దానివల్ల నువ్వు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీస్. థ్యాంక్స్ రా నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు అండ్ ట్రయింగ్ టు మేక్ మీ ఫీల్ బెటర్. నో ప్రాబ్లం. బట్ ఒక విషయం చెప్పు, ఈ ఫ్రెండ్ యాప్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో వచ్చిన లింక్తో నువ్వు ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే రా. ఇటీవల నేను పెడతా. రామ్, అసలేమైపోయావు? నిన్న నైట్ నుంచి కాల్ చేస్తున్నా, కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇన్వెస్టర్స్తో మీటింగ్ అయిందా? ఏమన్నారు? మన కాన్సెప్ట్ ఓకే చేశారా? ఓ మై గాడ్, అంటే ఈషాక్ తనకు తెలియకుండానే వాళ్ళ నాన్నను కలిసిందా? తను గలవలేదు, నేనే తీసుకుపోయి గెలిపించాను. అంటే నీకు వాళ్ళ నాన్న అని ముందే తెలుసా? అబ్బా, నాకు వాళ్ళ నాన్నని ముందే తెలిస్తే వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తాను, కానీ నేను ఇన్వెస్ట్మెంట్ కోసం ఎందుకు ట్రై చేస్తాను? అవును కదా. అది సరే, ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఈషా నీకెప్పుడు వాళ్ళ నాన్న ఫోటో చూపించలేదా? ఏమో నిషా, వాళ్ళ నాన్న గురించి అడిగితేనే తనకు నచ్చదు. ఇంకా వాళ్ళ నాన్న ఫోటో చూపించమంటే ఊరుకుంటుందా చెప్పు? అందుకే నేను భయపడి ఎప్పుడు అడగలేదు. కానీ ఇప్పుడు చూడు, డైరెక్ట్గా తీసుకుపోయి వాళ్ళ నాన్న దగ్గరే కూర్చోబెట్టాను. సరిపోయింది. ఇప్పుడు మేడం గారి రియాక్షన్ ఏంటి? ప్రస్తుతానికైతే మాట్లాడలేదు, తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అది సరే, ఇప్పుడు ఇంత జరిగింది కదా, మహీందర్ మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకుంటాడంటావా? అతని సైడ్ ఏం ప్రాబ్లం లేదు నిషా, అతను ఇన్వెస్ట్ చేయడానికి రెడీగానే ఉన్నాడు. కానీ ఈషానే ఒప్పించాలి. అవును, ఇంతకీ ఈషా తన కూతురని మహీందర్కి అర్థమైందంటావా? ఏమో నిషా, ఒకవేళ ఈషా నిజంగా తన కూతురని అతనికి తెలిసినా కూడా ఎమోషన్కి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వని పర్సన్ తప్ప బ్రహ్మోత్సవంలో మహేష్ వాళ్ళ హృదయానికి అయితే అత్తుకోడు. ఇప్పుడు అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఒక పని చేస్తే? ఏంటి? ఈషాక్ తెలియకుండా మనమే డీల్ క్లోజ్ చేస్తే?
అప్పుడు ఈ జన్మలో చచ్చినా నాతో మాట్లాడదు. నిజమే, ఇదొకటి ఉంది కదూ. అయినా నేనేంటి మరీ ఇంత బిజినెస్ మైండెడ్గా ఆలోచిస్తున్నా. హ్మ్. ఇప్పుడు నీకున్నవి రెండే దారులు. ఐదర్ ఈశాన్ ఒప్పించి మహీందర్తో ఇన్వెస్ట్ చేయించుకోవడం, లేదా కొత్త ఇన్వెస్టర్ని వెతుక్కోవడం. కొత్త ఇన్వెస్టర్ని వెతకచ్చు, అందులో ప్రాబ్లం లేదు. కానీ మహేందర్ని కాదని వేరే ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తే అతను ఓకే చేయనిస్తాడా? అది కూడా నిన్నంత అవమానించి. హ్మ్. అయితే ఈశాన్ ఒప్పించడమే. ఏంట్రా అప్పుడే వచ్చేసింది? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. మనం మాట్లాడింది విందంటావా? వింటే ఈ వాడికి చెప్పి శ్రేసేదిగా. ఆ, ఈషా ఆఫీస్కి వెళ్ళలేదా ఈషా? రామ్, ఇంకా చేసేదేం లేదు, వెళ్ళి తనతో మాట్లాడు. ఇప్పుడా? లేట్ చేస్తే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది తప్ప గొడవ మాత్రం సాల్వ్ అవ్వదు. ఈషా ఒకసారి నేను చెప్పేది విను. ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసేది ఉంటే నాతో మాత్రం మాట్లాడకు రామ్. అరే ఈషా, ఇప్పుడు ఏమైందని? మీ నాన్న చూడు, కమర్షియల్గా ప్రాజెక్ట్ గురించి ఆలోచించి డీల్ కోసం ఎలా వచ్చాడో. మా నాన్న కాదు, మహేందర్. పోనీ మహేందరే. చూడు రామ్, చిన్నపిల్లలకి వాళ్ళ నాన్న ఆడుకోవడానికి బొమ్మలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ భయపడకుండా పట్టుకోవడానికి వేలు మాత్రం ఇవ్వాలి. ఆ వేలు దొరకని వారికే దాని వాల్యూ తెలుస్తుంది. నీకు పట్టుకోవడానికి వేలు మాత్రమే లేదు ఈషా, కానీ నాకు మా నాన్నే లేరు. మరి నేనెంత బాధపడాలి? అది వేరు ఇది వేరు రామ్. అయినా ఇమోషన్స్ ని కంపేర్ చేస్తావేంటి? ఇంకొకసారి ఈ టాపిక్ డిస్కస్ చేయకు ప్లీజ్. ఈషా, ఈషా ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు కావాలంటే ఈ ప్రాజెక్ట్ చేసుకోరామ్, కానీ నేను మాత్రం ఉండను. ఈషా, ఈషా. ఈషా, ఏమైంది నీకు? రామ్తో ఎందుకు గొడవపడుతున్నావు? ఒక పక్కన అతను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వచ్చేస్తున్నావు. అంత పొగరా నీకు? నేనింత మాట్లాడుతుంటే అటు చూస్తావేంటి? తిరిగిటు. నేను నాన్నని చూశాను. నేను 20 ఏళ్ళుగా ఎవరినైతే చూడొద్దనుకున్నానో ఆయనే చూశాను. నా లైఫ్లో లేనతను ఇప్పుడు సడన్గా వచ్చి నా డ్రీమ్లో ఉంటానంటే ఎలా ఒప్పుకోమంటావమ్మా? అసలైనా ఎంత కూల్గా ఉన్నాడంటే తన లైఫ్లో ఈషా మహేశ్వరి అనే పర్సన్సే లేరన్నంత కూల్గా ఉన్నాడమ్మా. ఈషా, ఏం వినాలి రామ్? సొంత పెళ్ళం పిల్లలు కూడా ఏం చేస్తున్నారని చెప్పుకోలేని ఒక మనిషిని మా నాన్నందుకు ఒప్పుకోమంటావా? అలా కాదు ఈషా. నువ్వేమైనా చెప్పు రామ్, నేను మాత్రం ఒప్పుకోట్లేదు. అది కాదు ఈషా, నేను చెప్పేది ఒకసారి విను. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న లింక్తో ఇప్పుడే వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.
ఆర్ డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. హరి అప్.